హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే 44 సైజు టాప్ కటింగ్ చూపిస్తున్నా. పెద్ద సైజు డబుల్ ఎక్సెల్ది. షోల్డర్ వచ్చి 8 ఇంచెస్ పెట్టుకోవాలి. హార్మోల్ కూడా 8 ఇంచెస్ పెట్టుకోవాలి. నార్మల్ అయితే తక్కువ ఉంటుంది, ఇది డబుల్ ఎక్సెల్ కాబట్టి ఎక్కువ పెట్టుకోవాలి. చూడండి, కరెక్ట్ చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ 1.5 ఇంచు బ్యాక్ పార్ట్ కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 15 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 22 దగ్గర కింద 22 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ టాపు ఎంత సైజు ఉందో అంత సైజు కటింగ్ చేస్తున్నాను నేను. నార్మల్గా అయితే మనం 7 దగ్గర ఒకటి, 14 దగ్గర ఒకటి, 21 దగ్గర ఒకటి చేసుకుంటాం కదా. దీనికైతే ఎక్కువ తీసుకుంటున్నా. 15 దగ్గర ఒకటి, 22 దగ్గర ఒకటి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 8 దగ్గర హార్మోల్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ 15 దగ్గర ఒక మార్కు, ఇక్కడ కనిపిస్తలేదు. 22 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. దీని హైట్ లెంత్ వచ్చి 45 సైజు, అంటే ఖర్చులతోటి కలిపి 45 తీసుకున్నా. ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంది కదా, హైట్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం ఒక లైన్ గీసుకున్నా. చూడండి, 44 సైజు కాబట్టి 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. తర్వాత ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ కింద కూడా సేమ్ మన హిప్ సైజ్ ఎంత ఉంటుందో మన టాప్ కొలుచుకొని పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని రౌండ్ ఇట్లా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇదేమో బ్యాక్ పార్ట్ కోసం. చూసారు కదా, ఇక్కడ 3.5 దగ్గర గల్లా 3.5 పెట్టుకుంటున్నా. ఇక్కడ కూడా బ్యాక్ గల్లా 3.5, ఫ్రంట్ ఏమో 6 పెట్టుకున్నా. అంటే వాళ్ళ టాప్ సైజ్ ఎంత ఉందో అంతనే పెట్టుకున్నా. ఇప్పుడు మార్క్ చేసుకోవాలి మొత్తం. ఇక్కడ కూడా 22 ఇంచెస్ వరకు కింద. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా, కింది సైడ్ కూడా కింది సైడ్ వరకు మంచిగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కింది సైడ్ కనిపిస్తలేదు, చూపిస్తా నేను మొత్తం. చూడండి, ఇట్లా గీసుకున్నా. నార్మల్ సైజు వాళ్ళకు ఉన్నట్టే, కానీ 44 సైజ్ అంటే పెద్ద సైజు కదా, అందుకని కొంచెం చేంజెస్ ఉంటాయి. ఇక్కడ 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. తర్వాత బ్యాక్ ఫ్రంట్ ఏం డిజైన్ ఏం పెట్టలేదు, రౌండ్ గల్లనే. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇది 2 టాపులు 2 లైనింగ్లు ఒకటేసారి కట్ చేసుకుంటున్నా, 2 డ్రెస్సులై. నార్మల్ సైజ్ అయితే 40 ఉంటుంది. 40కి ఎక్కువ అయితే ఉండదు నార్మల్ హైట్ వాళ్ళకు. ఈమె ఎక్కువ హైట్ ఉంది, 44 ఈమెది. ఖర్చులతో కలిపి 45. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ ఫస్ట్ చేసుకోవాలి. అంతా కరెక్ట్ కట్ చేసుకోవాలి. చూసారు కదా, 2 టాప్స్ ఒకటేసారి కట్ చేస్తున్నా. టైం సేవ్ అవుతుంది ఒకరే కాబట్టి. టక్స్ పెట్టుకోవాలి గుర్తుండడం కోసము అన్నిటికీ. ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడొకటి, ఇక్కడొకటి.
అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది తీసి ఫోల్డింగ్ కట్ చేసుకొని తీసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి హార్మోల్ దగ్గర. ఇది బ్యాక్ పార్ట్. రెండు బ్యాక్ పార్ట్స్ పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. 2 డ్రెస్సులు అయితే కట్ చేసుకోవాలి.